ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ మాసం గురువారము ప్రత్యేకత. గురువారం నాడు కూడా ఈ విధంగా గనక పూజించారు అంటే రాజయోగం కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే ఎవరికైనా సరే మొట్టమొదటిగా మరి ముత్తైదు కోరుకునేది సౌభాగ్యవంతంగా ఉండాలి అని చెప్పేసి, సౌభాగ్యవంతంగా సుఖ సంతోషాలతోటి ఉంటారు నాన్న, అలా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాము, ఆశీర్వదిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నాన్న, ఎప్పుడు బాధపడద్దు, దుఃఖించద్దు. ప్రధానంగా తెలియజేసేది లక్ష్మీ అమ్మవారు మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఎవరు ఏడవద్దు, కంటతడి పెట్టద్దు, ఎప్పుడు కూడా కంటతడి పెట్టుకోవద్దు, మాట అనుకోవద్దు, గిల్లి కజ్జాలు పెట్టుకోవద్దు. ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలి నాన్న. కొంతమందిని గమనిస్తుంటే ఇళ్లలో ఎప్పుడు గొడవలు ఉంటూ ఉంటాయి. దయచేసి అవి కాస్త తగ్గించుకోండి నెమ్మదిగా. ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే అర్థం చేసుకోగల కెపాసిటీ ఉంటుందో వాడు కొంచెం సైలెంట్ గా ఉండండి. వీటికల్లా పరిష్కారం సైలెంట్ గా ఉండండి. అర్థం చేసుకోగలిగిన వాళ్ళు సైలెంట్ గా ఉండండి నాన్న. ఈ అవతల వాళ్ళు ఎంతసేపు అరిచినా సరే అరిచి కొద్దిసేపు అయి సైలెంట్ అయిపోతారు. ఎప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగా అనుకుంటూ ఉంటేనే బాగుండదు తప్ప ఒకళ్ళు సైలెంట్ అవ్వండి, కొంచెం తగ్గుముఖం పడుతుంది, ప్రశాంతంగా ఉంటారు. ఇంటి ఇల్లాలు, ప్రధానంగా ఇంటి ఇల్లాలు ఎప్పుడు కంటతడి పెట్టుకోవద్దమ్మా. వీలైనంత వరకు నవ్వుతూ హాయిగా ఆనందంగా ఉండండి, బాగుంటుంది. మనకు ఉన్నంతలో మనం సంతోషంగా ఉండాలి. లేనివి ఎక్కడి నుంచి రావు, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండండి. గురువారం రోజు కూడా చక్కగా విష్ణుమూర్తిని ప్రార్థించండి. అలాగే ఈ శ్రావణ మాసంలో గురువారము తప్పనిసరిగా మన నవగ్రహాల్లో గురుగ్రహాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము ఎప్పుడు కూడా విశేషం నాన్న. మరి దత్తాత్రేయుడిని ఆరాధించడం, దక్షిణామూర్తిని ఆరాధించడం, గణపతిని ఆరాధించటం ఇవి విశేషం. అందుకనే విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అన్నిటికీ కూడా ఏంటి అంటే విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటాం మనం. ఆ విధంగా మీరు చేసుకోండి. చేస్తే వివాహం కాని స్త్రీలు గాని పురుషులు గాని వారికి వివాహం కుదురుతుంది. వివాహమైనటువంటి వాళ్ళు సౌభాగ్యవంతంగా సిరి సంపదలతో ఉండగలుగుతారు. మనందరికీ కూడా సుఖ సంతోషాలు ఇంపార్టెంట్. కాకపోతే ఆ రోజు గురువారం నాడు పూజ చేసేటప్పుడు మాత్రం ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు ఉన్నటువంటి కరిగిన దుస్తులు ధరించి చేయండి. మంచి విశేషం నానాది. చేసి ముందుగా సిద్ధం చేసుకోండి. పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ ఇవన్నీ సిద్ధం చేసుకోండి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అలంకరణ అంటే విష్ణుమూర్తికి ఇష్టం. ఇదే శివుడు అనుకోండి, బోడాశంకరుడు, ఏదో ఇంత జలం అభిషేకం చేస్తే చాలు, అభిషేక ప్రియుడు, అంతకంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు. అభిషేకం చేయాలి, చక్కగా విభూది అనేటువంటిది పెట్టాలి, అది మారేడు దళం పెట్టాలి. శివుడి కల్లా అంతే, అభిషేక ప్రియుడు. విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు. ఎంత చక్కగా పూలతోటి అలంకరణ చేస్తే అంత సంతోషము అనేటువంటిది ఉంటుంది. తర్వాత తులసి దళాలతోటి కూడా దండ వేయచ్చు. తులసి దళాలు కొన్ని విష్ణుమూర్తికి వేస్తుంటాము, సమర్పిస్తుంటాము, దండ కట్టి వేస్తుంటాము. మొత్తానికి ఎంతన్నా చేయొచ్చు, విష్ణుమూర్తికి ఎంతన్నా సరే చేయించుకుంటాడు. అలంకరణ ప్రియుడు అంతే, ఎంతన్నా అలంకరణ చేయండి. అలాగే మంచి స్మెల్, సుగంధం అని అంటారు చూడండి, అలా అవన్నీ కూడా కలిగి ఉండాలంటే ఒక సాంబ్రాణి ధూపం వేయటము, అగరబత్తి వెలిగించటము, ఇవి చేస్తే కూడా చాలా చాలా మంచిది. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పూజా ప్రాసెస్ అంతా కూడా చక్కగా చేసుకున్న తర్వాత పంచామృతాలు నైవేద్యం పెట్టచ్చు. అలాగే ఒక తీపి పదార్థము, పులిహోర, ఇవన్నీ కూడా మన శక్తి కొద్దీ మనము నైవేద్యము అనేది పెట్టచ్చు. అలాగే జనరల్గా మనం ఎక్కువగా పళ్ళు అనంటే అరటి పళ్ళే స్ఫురిస్తుంటాయి. ఎక్కువగా మనకి అరటి పళ్ళు నైవేద్యం పెట్టడము. కొంతమందికి వచ్చినటువంటి వాడు, ఆడవాళ్ళకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు, అందరికీ కూడా పండు అనేటువంటిది పంచిపెట్టడం విశేషం. వాస్తవంగా పండు పంచిపెట్టడం విశేషం. వివాహం కావాల్సినటువంటి వాళ్ళు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నాన్న ఒక 11 మందికి 11 పళ్ళు అంటే పసుపు రంగువి అరటి పళ్ళు ఒక 12 పళ్ళు నైవేద్యం పెట్టండి. ఒక పండు మీరు తినండి. ఎవరైతే నైవేద్యం పెట్టారో వారు ఒక పండు తీసుకోండి. మిగతా 11 పళ్ళు కూడా 11 మందికి పంచండి. 11 మంది కూడా అంటే లెక్క పెట్టుకోవాలంటే మాత్రం మీ ఇంటి సభ్యులు కాకుండా, అంటే మీ ఇంటి పేరు వారు, మీ గోత్రీకులు, మీ గోత్రం వాళ్ళు, మీ ఇంటి పేరు వాళ్ళు కాకుండా 11 మందికి తల ఒక పండు పంచిపెట్టండి. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరికైనా సరే 11 మందికి పంచండి పసుపు రంగు పండు. మీ ఇంట్లో వాళ్ళు తినాలంటే నార్మల్ గా తెచ్చిపెట్టుకునే ఇవ్వండి. అది పండు ఇస్తే వాస్తవంగా 11 మందికి ఇవ్వాలి. 12 తీసుకురండి. 12 నైవేద్యం పెట్టి ఒక పండు
ఎవరైతే పంచుతారో, ఎవరికైతే వివాహం కావాలని చెప్పి కోరుకుంటారో వారు పసుపు రంగు వస్త్రాలే ధరించి పూజ చేయండి. పసుపు రంగు ఆ పండు మొదలు మీరు తినండి, తిని చేయి కడుక్కొని 11 మందికి మీరు పంచండి. మీ ఇంటి పేరు వారు కాకుండా, మీ గోత్రీకులు కాకుండా ఎవరికైనా సరే పంచవచ్చు. అలా చేశారంటే చాలా త్వరగా వివాహం కుదురుతుంది. ఈ విధంగా చక్కగా మీరు చేయండి. మామూలుగా మన నిత్య దీపారాధన ఎలా చేస్తామో, దీపాది కామన్ దీపారాధన అనేది సహజంగా మన నిత్య దీపారాధన చేస్తామో చేయొచ్చు. గురువారం నాడు మాత్రం విశేషంగా ఒక 3 ఒత్తులు వేసి వెలిగించేవాళ్ళు. 3 ఒత్తులు గాని 21 ఒత్తులు గాని వెలిగించండి. పసుపు రంగు ఒత్తులు అని ఉంటాయి నాన్న, అంటే మన చేతిలో పసుపు వేసుకొని నూనె వేసి అంటే పసుపు రంగు వస్తుంది. ఆ పసుపు రంగు ఒత్తులు 3 ఒత్తులు వేసి వెలిగించండి, 21 ఒత్తులు కానీ వేసి వెలిగించండి. కొంతమంది తామర ఒత్తులు అనేది కూడా విశేషం. శ్రావణ మాసంలో ఒత్తుల్లో కూడా తామర ఒత్తులను అమ్ముతారు. తామర ఒత్తులు వీలైతే అవైనా తీసుకొని వచ్చి చెయ్యండి. అవైనా వాటి కొంచెం పసుపు అనేటువంటిది వేయండి, కలపండి. ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి. ఇక్కడ విశేషం అది. మీరు చక్కగా ఈ విధంగా చేశారు అంటే మాత్రం మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది తప్పనిసరిగా నెరవేరుతుంది. గురువారం నాడు ఏంటంటే బుధవారం రాత్రి కొన్ని శనగలు నానబెట్టి గురువారం ఆ శనగలు కూడా నైవేద్యం పెట్టండి. కొద్దిమంది గుగ్గిళ్ళు అని చేస్తాం, శనగల్ని గుగ్గిళ్ళు చేస్తాం. నైవేద్యం పెట్టి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు అందరికీ కూడా ఆ శనగ గుగ్గిళ్ళు ప్రసాదంగా ఇవ్వండి. ఇచ్చి అరటిపండు తాంబూలం ఇవ్వండి. అలా చేశారు అనంటే సౌభాగ్యవంతంగా ఉండగలుగుతారు నాన్న. అలాగే సకల సిరి సంపదలు కలుగుతాయి. వివాహం కావాలి అని చేసే వారికి వివాహం మంచి సంబంధం కుదురుతుంది, అతి త్వరగా కుదురుతుంది. యథార్థంగా అతి త్వరగా కుదురుతుంది. దీనితో పాటుగా నేను ఎప్పుడూ తెలియజేస్తుంటా శక్తి కంకణము అని. యథార్థంగా చాలా మంది తెలియజేశారు. శక్తి కంకణం ధరించిన తర్వాత ఒక వారంలోపే కుదిరిందని కొంతమంది అంటారు, 10 రోజుల్లో కుదిరింది అంటారు. కాబట్టి అంటే అది దిష్టిని పోగొడుతుంది కాబట్టి తెలియజేస్తాం. మన ఆఫీస్కి వచ్చి శక్తి కంకణము అనేది కలెక్ట్ చేసుకోండి. అలాగే సర్వసిద్ధి మాల అంట, సర్వం సిద్ధించే మాల, నెగటివ్ పోగొట్టేటువంటిది, అది కూడా ధరించండి. చాలా చాలా మంచిది నాన్న. ఒక 5 వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కూడా తెలియజేశా. శ్రీచక్రము, శక్తి కంకణము, సర్వసిద్ధి మాల, అలాగే ధన ఆకర్షణ శిల. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ శిలని దగ్గర ఉంచుకున్నారు అని అంటే తప్పనిసరిగా పని అవుతుంది. అలాగే మత్స్య యంత్రము, ఇంట్లో ఎప్పుడు శుభవార్తలు వినడానికి, శుభకార్యాలు చోటు చేసుకోవడానికి, ఇల్లు వాస్తుపరంగా కలిసి రావటానికి. అది అద్దె ఇల్లా సొంత ఇల్లా అని కాదు, అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాడు కూడా చక్కగా మత్స్యంత్రం అనేటువంటిది పెట్టండి. అతి త్వరగా సొంత ఇంటికి చేరుకోగలుగుతారు. మీరు సొంత ఇంట్లో ఉన్నటువంటి వాడు పెట్టండి, మీకు సకల సిరి సంపదలు కలుగుతాయి. వాస్తు దోషం అనేది ఏదైనా ఉంటే అది కూడా తొలగిపోతుంది. అందుకని మత్స్యంత్రం తప్పనిసరిగా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి నాన్న. రాలేని వారికి నేను పోస్టల్ సౌకర్యం అనేది ఉంటుంది, తప్పనిసరిగా పంపిస్తాను. అది చాలా మంది అడుగుతారు, అమ్మగారు మీ చేతి మించే మీరు వేయండి అమ్మా అని. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేనే వేస్తాను, నా చేతులతోటే వేస్తాను. దానితో పాటు కొంచెం కుంకుమని కూడా కవర్లో వేసి పంపిస్తాను. ఆ కుంకుమని కూడా పెట్టుకోండి. డెఫినెట్ గా మీ మనసులో ఉండేటువంటి కోరిక అనేది కలుగుతుంది, తీరుతుంది. తప్పనిసరిగా మీ మనసులో కోరిక తీరుతుంది నాన్న. గురు బలము అనేది పెరుగుతుంది. అందువలన ఈ వస్తువులన్నీ కూడా చక్కగా కాంబో ప్యాక్ అనేది ఉంది ఆఫర్, అది తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా శ్రావణ గురువారము ప్రత్యేకత కూడా తప్పనిసరిగా చక్కగా ఈ విధంగా మీరు చేసుకోండి. అలాగే ముత్తైదువులు చక్కగా పూజ చేస్తున్నారంటే ముందుగా కాళ్ళకి పసుపు రాసుకోండి నాన్న. ముందు కాళ్ళకి పసుపు రాసుకుని ఆ తర్వాతే మీరు పూజకు ఉపక్రమించండి. ఒక అమ్మగా తెలియచేస్తున్నా, చక్కగా స్నానం చేసేలాగానే బొట్టు పెట్టుకోండి, కాళ్ళకి పసుపు రాసుకోండి, తల్లో పువ్వు పెట్టుకోండి. తప్పనిసరిగా తల్లో పువ్వు కూడా ఉండాలి నాన్న. ఇవన్నీ మినిమం. అందుకని చెప్పి నల్లపూసల గొలుసు ఆనవాయితీ ఉంది అన్నవాడు తప్పనిసరిగా వివాహం అయినటువంటి వాళ్ళు నల్లపూసల గొలుసు అనేది కొంతమందికి ఉండదు, అంటే నేను విన్నా. అది తప్పనిసరిగా మా ఇళ్ళలో నల్లపూసల గొలుసు వేసుకోవాలమ్మా అన్నవాళ్ళు తప్పనిసరిగా వేసుకోండి నాన్న. నల్లపూసల గొలుసు లేకుండా ఉండద్దు. నల్లపూసలు అనేది దిష్టి తగలకుండా ఉండేందుకు, వాళ్ళకి దిష్టి తగలదు. అందుకని నల్లపూసలు గుచ్చుకునైనా మెడ వేసుకోండి, కానీ నల్లపూసల గొలుసు లేకుండా ఉండకండి. వివాహం అయిన స్త్రీ తప్పనిసరిగా వేసుకోవాలి. కొంతమంది ఇళ్ళలో ఆనవాయితీ ఉంటుంది నల్లపూసలు, అలాంటి వాళ్ళకి మనం చేసేది ఏం లేదు. కానీ నల్లపూసల గొలుసు ఆనవాయితీ ఉందమ్మా అన్నవాడు కనీసం మెడకు సరిపడైనా సరే నల్లపూసలు అనేవి గుచ్చుకొని చక్కగా ఒక లక్ష్మీ రూపం ఏదన్నా ఒకటి గుచ్చుకోండి. అలా చక్కగా అందంగా కళగా ఉంటారు. అది లక్ష్మీ కళ, అదంతే. నల్లపూసలు అనేటువంటిది దిష్టి తగలనీయదు. అందుకని తప్పనిసరిగా ధరించండి.